అందరికీ నమస్కారం. నేను మీ దర్వాజా గోపినిడి. ఈ రోజు నేను హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన పెద్దమ్మ తల్లి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు మీతో పంచుకోబోతున్నాను. పెద్దమ్మ అనే పేరు పెద్ద అమ్మ అనే అర్థాన్ని కలిగి ఉంది. అంటే గ్రామానికి ప్రజలకు రక్షణ కల్పించే తల్లిగా ఆమెను భక్తులు భావిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో గ్రామ దేవతల ఆరాధనకు ఎంతో ప్రాధాన్యం ఉంది. అలాంటి గ్రామ దేవతలలో పెద్దమ్మ తల్లి ఒక ముఖ్యమైన దేవతగా పూజలు అందుకుంటుంది. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ లో ఉన్న పెద్దమ్మ గుడి ఎంతో ప్రసిద్ధి చెందింది. ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఈ ఆలయానికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటారు. పెద్దమ్మ తల్లిని శక్తి స్వరూపిణిగా భావిస్తారు. ఆమె తన భక్తులను కష్టాల నుండి కాపాడి ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖశాంతులు, ఆర్థిక సంపద ప్రసాదిస్తున్న భక్తులు విశ్వాసం. పురాణాల ప్రకారం పెద్దమ్మ తల్లి మహాశక్తి యొక్క రూపం. దుష్ట శక్తులను సంహరించి సజ్జలను రక్షించేందుకు ఆమె అవతరించిందని చెబుతారు. అందువల్ల భక్తులు ఆమెను ధైర్యానికి, రక్షణకు ప్రతీకగా భావిస్తారు. గ్రామ దేవతగా ప్రజల జీవితాల్లో వచ్చే వ్యాధులను, ప్రకృతి విపత్తుల నుంచి, ఇతర కష్టాల నుండి కాపాడే తల్లిగా ఆమెని ఆరాధిస్తారు. పెద్దమ్మ గుడిలో జరిగే ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతుంటాయి. ముఖ్యంగా బోనాల పండుగ సమయంలో ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. మహిళలు సాంప్రదాయ వస్త్రాలలో బోనాలను సమర్పించి అమ్మవారిని ప్రార్థిస్తారు. డప్పులు, వాయిద్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు ఈ ఉత్సవానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు బోనాల ఒక ప్రతీకగా భావిస్తారు. పెద్దమ్మ తల్లిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు తమ కోరికలను ఆమె ముందు చెప్పుకుంటారు. విద్యలో పురోగతి, ఉద్యోగంలో విజయాలు, కుటుంబం యొక్క సుఖశాంతి, ఆరోగ్యం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. కోరికలు నెరవేరిన తర్వాత తిరిగి వచ్చి మొక్కులను చెల్లించడం కూడా అనేక మంది భక్తుల ఆచారం. ఈ ఆలయం కేవలం ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదు, సామాజిక ఐక్యతకు, మన సంస్కృతికి ఒక ప్రతీక. వివిధ ప్రాంతాల నుండి వివిధ వర్గాలకు చెందిన ప్రజలు ఇక్కడికి వచ్చి ఒకే భక్తి భావంతో అమ్మవారిని ఆరాధిస్తారు. ఇది మన సంస్కృతిలో ఉన్న ఐక్యతను ప్రతిబింబిస్తుంది. పెద్దమ్మ తల్లి మనకు ఒక ముఖ్యమైన సందేశాన్ని కూడా అందిస్తుంది. అది ఏమిటంటే, మంచి ఆలోచనలు కలిగి ఉండాలి, ఇతరులకు సహాయం చేయాలి, ధర్మబద్ధంగా జీవించాలి. మనం నిజాయితీగా కష్టపడి పనిచేస్తే దేవుని ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుందని ఆమె ఆరాధన మనకు నేర్పుతుంది. అంతేకాకుండా పెద్దమ్మ తల్లి స్త్రీ శక్తికి ప్రతీక. మహిళల గౌరవం, తల్లి ప్రేమ, రక్షణ, ధైర్యం వంటి విలువలను ఆమె రూపం మనకు గుర్తు చేస్తుంది. అందుకే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఆమెను ఎంతో భక్తి శ్రద్ధలతో ఆమెను పూజిస్తారు. ముగింపుగా చెప్పాలంటే, జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి తెలంగాణ ప్రజల భక్తి, సాంప్రదాయం, సంస్కృతికి ఒక గొప్ప చిహ్నం. ఆమె ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. నేను మీ దర్వాజా గోపినిడి. ఈ రోజు నేను హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన పెద్దమ్మ తల్లి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు మీతో పంచుకోబోతున్నాను. పెద్దమ్మ అనే పేరు పెద్ద అమ్మ అనే అర్థాన్ని కలిగి ఉంది. అంటే గ్రామానికి ప్రజలకు రక్షణ కల్పించే తల్లిగా ఆమెను భక్తులు భావిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో గ్రామ దేవతల ఆరాధనకు ఎంతో ప్రాధాన్యం ఉంది. అలాంటి గ్రామ దేవతలలో పెద్దమ్మ తల్లి ఒక ముఖ్యమైన దేవతగా పూజలు అందుకుంటుంది. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ లో ఉన్న పెద్దమ్మ గుడి ఎంతో ప్రసిద్ధి చెందింది. ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఈ ఆలయానికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటారు. పెద్దమ్మ తల్లిని శక్తి స్వరూపిణిగా భావిస్తారు. ఆమె తన భక్తులను కష్టాల నుండి కాపాడి ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖశాంతులు, ఆర్థిక సంపద ప్రసాదిస్తున్న భక్తులు విశ్వాసం. పురాణాల ప్రకారం పెద్దమ్మ తల్లి మహాశక్తి యొక్క రూపం. దుష్ట శక్తులను సంహరించి సజ్జలను రక్షించేందుకు ఆమె అవతరించిందని చెబుతారు. అందువల్ల భక్తులు ఆమెను ధైర్యానికి, రక్షణకు ప్రతీకగా భావిస్తారు. గ్రామ దేవతగా ప్రజల జీవితాల్లో వచ్చే వ్యాధులను, ప్రకృతి విపత్తుల నుంచి, ఇతర కష్టాల నుండి కాపాడే తల్లిగా ఆమెని ఆరాధిస్తారు. పెద్దమ్మ గుడిలో జరిగే ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతుంటాయి. ముఖ్యంగా బోనాల పండుగ సమయంలో ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. మహిళలు సాంప్రదాయ వస్త్రాలలో బోనాలను సమర్పించి అమ్మవారిని ప్రార్థిస్తారు. డప్పులు, వాయిద్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు ఈ ఉత్సవానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు బోనాల ఒక ప్రతీకగా భావిస్తారు. పెద్దమ్మ తల్లిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు తమ కోరికలను ఆమె ముందు చెప్పుకుంటారు. విద్యలో పురోగతి, ఉద్యోగంలో విజయాలు, కుటుంబం యొక్క సుఖశాంతి, ఆరోగ్యం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. కోరికలు నెరవేరిన తర్వాత తిరిగి వచ్చి మొక్కులను చెల్లించడం కూడా అనేక మంది భక్తుల ఆచారం. ఈ ఆలయం కేవలం ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదు, సామాజిక ఐక్యతకు, మన సంస్కృతికి ఒక ప్రతీక. వివిధ ప్రాంతాల నుండి వివిధ వర్గాలకు చెందిన ప్రజలు ఇక్కడికి వచ్చి ఒకే భక్తి భావంతో అమ్మవారిని ఆరాధిస్తారు. ఇది మన సంస్కృతిలో ఉన్న ఐక్యతను ప్రతిబింబిస్తుంది. పెద్దమ్మ తల్లి మనకు ఒక ముఖ్యమైన సందేశాన్ని కూడా అందిస్తుంది. అది ఏమిటంటే, మంచి ఆలోచనలు కలిగి ఉండాలి, ఇతరులకు సహాయం చేయాలి, ధర్మబద్ధంగా జీవించాలి. మనం నిజాయితీగా కష్టపడి పనిచేస్తే దేవుని ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుందని ఆమె ఆరాధన మనకు నేర్పుతుంది. అంతేకాకుండా పెద్దమ్మ తల్లి స్త్రీ శక్తికి ప్రతీక.
మహిళల గౌరవం, తల్లి ప్రేమ, రక్షణ, ధైర్యం వంటి విలువలను ఆమె రూపం మనకి గుర్తు చేస్తుంది. అందుకే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఆమెను ఎంతో భక్తి శ్రద్ధలతో ఆమెను పూజిస్తారు. ముగింపుగా చెప్పాలంటే జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి తెలంగాణ ప్రజల భక్తి, సాంప్రదాయం, సంస్కృతికి ఒక గొప్ప చిహ్నం. ఆమె ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.